మేడిగడ్డలో ఒక బ్లాక్లో 2 పియర్స్ కుంగిపోయినాయి. ఆ కుంగిపోయినటువంటి పియర్స్ను రిపేర్ చేయకుండా మొత్తం మేడిగడ్డనే పడావు పెట్టి దాంతోపాటు పైన ఉన్నటువంటి 2 బరాజులను కూడా పడావు పెట్టడం వెనక అసలు కుట్ర ఏంది అంటే ఇక ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. దేనికోసం అంటే ఇగో బనకచెర్ల కోసం, బనకచెర్ల పైన ఉన్నటువంటి ఇచ్చంపల్లి కోసం, దీనికోసం మాత్రమే మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. ఎట్లనో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇది గోదావరి నది మిత్రులారా, ఇట్లా ఇట్లా పోయేది గోదావరి నది, ఇట్లా వచ్చేది ప్రాణహిత నది, ఇట్లా వచ్చేది ఇంద్రావతి నది. ఇది ఇంద్రావతి, ఇది ప్రాణహిత. అయితే గీడ ఉన్నది మేడిగడ్డ, ఇది మేడిగడ్డ. గీడ ఉన్నది తుపాకుల గూడెం, దీన్ని సమ్మక్క సారక్క బ్యారేజ్ అంటారు. తుపాకుల గూడెం. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలవరం ఉన్నది. పోలవరం ఇక్కడ ఉన్నది. ఈ పోలవరం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ ఎక్కడో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి బనకచెర్లకు ఎత్తుకపోదాం అనేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. బనకచెర్లకు ఎత్తుకపోదాం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ బనకచెర్ల కోసమే ఈ మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. ఇంకా దాంతోపాటు గీడ ఏడా ఇంద్రావతి కలిసినాక ఈ ప్రాంతంలో ఇచ్చంపల్లి ఉంది. ఇచ్చంపల్లి, ఈ ఇచ్చంపల్లిని ఈడ బ్యారేజ్ కట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కావేరి నదికి నీళ్ళెత్తుకపోవడం కోసము, తమిళనాడులో ఉన్నటువంటి కావేరి నదికి నీళ్ళెత్తుకపోవడం కోసము ఈ ప్రయత్నం కూడా మోడీ సర్కార్ చేస్తుంది. ఇది వేరే గీత పెడదాం, దీనికి రెడ్ కలర్ పెడదాము. ఇగో ఇది కావేరి కోసం. ఇదేమో ఇట్లా వచ్చేదేమో ఇదేమో బనకచెర్ల, ఇదేమో 200 టీఎంసీలు. 200 టీఎంసీలు అధికారికంగా చెప్తున్నారు, ఇంకా ఎక్కువనే తీసుకుపోతారు. 200 టీఎంసీలు తీసుకుపోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తాము. అయితే ఇక ఇక్కడ చూడండి ఎంత కుట్ర జరుగుతూ ఉంది అంటే, ఇది గోదావరి నది, ఇది గోదావరి నది. ఈ గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఉన్నది మేడిగడ్డ. ఈ మేడిగడ్డలో మనకు ఒక పియర్, ఒక బ్లాక్లోని 2 పియర్స్ కుంగిపోయినాయి. ఈ 2 పియర్స్ కుంగిపోయి ఎందుకు రిపేర్ చేస్తలేరు, దేనికోసం రిపేర్ చేస్తలేరు అంటే ఇగో ఈ బనకచెర్ల కోసం, ఈ ఇచ్చంపల్లి కోసం రిపేర్ చేస్తలేరు. ఈ బనకచెర్ల, ఈ ఇచ్చంపల్లి కోసం రిపేర్ చేస్తలేరు. ఎట్లా, దానికి దీనికి లింక్ ఏంది అంటే, ఇప్పుడు ఇది రిపేర్ చేస్తే ఈడ నీళ్ళు ఆపుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి కూడా గోదావరి మొత్తంలో వాటర్ కంటే కూడా ఈ ప్రాణహిత నీళ్ళే దాదాపు ప్రతి సంవత్సరం 1400 టీఎంసీల నీళ్లు తీసుకొస్తుంది. 1000 నుంచి 1400 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తుంది అటు ఇటుగా. అయితే ఈ నీళ్ళే ప్రధానంగా ఇప్పుడు ఇంద్రావతి కూడా ఉంది, కానీ ఇంద్రావతి ఒకటేసారి ఉప్పెనలకు వస్తుంది, మళ్ళీ కొంత డౌన్ అయిపోతుంది. కానీ ప్రాణహిత మాత్రం రెగ్యులర్గా వాటర్ తెస్తూనే ఉంటుంది. దీనికి ఎట్టకాలంలో కూడా, ఎండాకాలంలో కూడా రోజుకు 1-2 టీఎంసీలు మోసుకొచ్చేటువంటి నది ప్రాణహిత నది. అది గోదావరికి ఉపనది. ఈ ప్రాణహిత నీళ్లను వాడుకోవాలి వీళ్ళు, ఇక్కడ దాకా పోలవరం దాకా వాడుకోవాలి, పోలవరంతో పాటు ఇక్కడ బనకచెర్ల దాకా తీసుకొచ్చుకోవాలి. మరి ప్రాణహిత నీళ్లను ఆపేది మన దగ్గర కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే ప్రాణహిత నీళ్లను ఆపుతుంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 2 పియర్స్ కుంగినాయా, వీళ్ళు కూల్చిర్రా, బాంబులు పెట్టిర్రా, ఏం చేసిర్రా అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏదో కుట్ర చేసి మనం పట్ల ఏదో చేసి ఇది చేసిర్రు. సరే, ఇది కుంగి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, 2 ఇయర్స్ అవుతున్నది. ఇప్పటిదాకా దీని మీద కనీసం దీన్ని రిపేర్ చేయడం లేదు. ఎందుకు రిపేర్ చేయడం లేదు అంటే, ఇన్ని రోజులు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పిర్రు, ఎన్డీఎస్ఏ అని చెప్పిర్రు, ఇప్పుడు కమిషన్ అని చెప్తా ఉన్నారు, రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఈ ఒక్క బ్యారేజ్ను సాకుగా చూపించి పైనటువంటి అన్నారని, ఈ పైనటువంటి సుందిలని, ఈ రెండిట్లను కూడా ఎండబెట్టిర్రు. మొత్తము గోదావరి నది మీద ఉన్నాయే బ్యారేజ్లలో ఈ 3 బ్యారేజ్లే. మొత్తం గోదావరి నది మన తెలంగాణలో ఏ నుంచి అందాక వారుతుందో ఆ నుంచి ఇందాక ఉన్నటువంటి మొత్తం పొడవులో మనకున్న ఈ 3 బరాజులు. ఈ 3 బరాజులను బంద్ పెట్టిరు. ప్రధానంగా మేడిగడ్డ రిపేర్ చేస్తే ఇక్కడ వచ్చిన ప్రాణహితకెళ్ళి వచ్చేటువంటి నీళ్ళని ఆపాల్సి వస్తుంది కూడా. బ్యారేజ్ మంచిగున్నాక, అన్ని మంచిగున్నాక మీరు ఎందుకు నీళ్ళు ఆపడం లేదన్నటువంటి విమర్శ ప్రజల నుంచి వస్తుంది. అందుకనే దీన్ని వీళ్ళు 2 సంవత్సరాల నుంచి రిపేర్ చేయకుండా అలా పెట్టారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 1.5 కాలం నుంచి కూడా రిపేర్ చేసే అవకాశం ఉందే, కానీ చేయడం లేదు. ఎందుకు చేస్తలేరు? ఇగో ఈ మేడిగడ్డని రిపేర్ చేస్తే వచ్చేటువంటి ప్రాణహిత నీళ్ళని మనం ఇక్కడ ఆపేసుకొని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని అన్నారం నుంచి లిఫ్ట్ చేసుకొని సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు,
రంగనాయక్ సాగరు, అనంతగిరి రిజర్వాయరు, మల్లన్న సాగరు, ఇట్లా కొండపోచమ్మ, ఇట్లా గంధమల్ల, ఇటు ఇటు పోతే బస్వాపురం, ఇవన్నీ కూడా నిండేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా నీళ్లు పోతాయి. ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్లో కానీ ఇవన్నీ కూడా నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కోదాడ తుంగభద్ర దాకా కూడా తుంగతుర్తి దాకా కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ ప్రాణహిత నీళ్ళను ఆపొద్దు. ప్రాణహిత నీళ్ళను ఆపొద్దు అంటే ఏం చేయాలి? ఈ మేడిగడ్డను రిపేర్ చేయొద్దు. ఇది రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు, మోడీ చేస్తున్నటువంటి ప్రెజర్. రేవంత్ రెడ్డి కూడా అందుకే దాన్ని కనీసం రిపేర్ చేయకుండా రిపోర్ట్ పేరుతోటి కొన్ని రోజులు కాలయాపన, దీని పేరుతోటి కొన్ని రోజులు కాలయాపన. ఒక్క బ్యారేజ్లో 2 పియర్స్ కుంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది, కాళేశ్వరం మొత్తం కొట్టుకపోయిందని మన తెలివిలేనటువంటి మన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ తెలివికి మొక్కాలే, వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న ప్రేమకు మొక్కాలే వాళ్ళని. మరి ఇప్పుడు దీన్ని రిపేర్ చేసామనుకో నీళ్ళు ఆపాల్సి వస్తుంది. అందుకే రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రాణహిత నుంచి వచ్చేటువంటి ప్రతి సుక్క నీటిని ఇట్లా పోలవరం దాకా పోలవరం దాకా పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు ఆడనే ఆగిపోతాయి. ఆగిపోతే తెలంగాణకు నీళ్ళు వస్తాయి. ఇది రిపేర్ చేయకపోతే ఇది అవుతుంది. ఇంకొక కుట్ర కూడా ఉన్నది. ఇచ్చంపల్లి బ్యారేజ్ కడదామని చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇచ్చంపల్లి కడదామని. ఈ ఇచ్చంపల్లి కడితే దీని బ్యాక్ వాటర్ మొత్తము మేడిగడ్డ బ్యారేజ్ మునిగిపోయేదానికి వస్తాయి. దాని బ్యారేజ్ కడితే మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం మునిగిపోతుంది. ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. ఒక బ్యారేజ్ ఉన్నప్పుడు ఆ బ్యారేజ్ ముంపుకు గురయ్యేటువంటి విధంగా కింద ఏ ప్రాజెక్టు కూడా కట్టరు, దానికి అనుమతులు రావు. అది ఎక్కడ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఏం చేస్తున్నారు? ఈ మేడిగడ్డను నిర్వీర్యం చేసేసేయాలి మొత్తానికే. ఇప్పుడు కొంచెం అంతా జస్ట్ 1% 2% డ్యామేజ్ అయిన దాన్ని మొత్తానికే నిర్వీర్యం చేసి దాన్ని మరి బాంబులు పెట్టి కూలగొడతారా, లేకపోతే రేవంత్ రెడ్డికి మోడీ చేస్తున్నటువంటి జేసీపీలు బుల్డోజర్లను పెట్టి కూలగొడతారా తెలియదు. కానీ దాన్ని మొత్తానికే ధ్వంసం చేసేసి ఆ మేడిగడ్డ అనేది లేకుండా చేసి ఇగో ఈ కింద ఇచ్చంపల్లి కట్టుకోవాలి, ఆ కింద పోలవరం నుంచి బనకచెర్లకు నీరెత్తుకపోవాలి. ఇది జరుగుతున్నటువంటి కుట్ర. ప్రాణహిత నీళ్లను తెలంగాణకు దక్కకుండా చేస్తున్నటువంటి ఈ కుట్రను మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. సో కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రేమికులు, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అసలైన ఉద్యమకారులు, ఇవాళ పార్టీలకు అమ్ముడుపోయినటువంటి దొంగలు కాదు, పార్టీలకు పదవులకు అమ్ముడు పోయి పెదవులు మూర్చుకున్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది ఇవాళ ఎమ్మెల్సీలుగా మారినటువంటి ఇంకా నాకు మళ్ళీ వస్తాయి బూతులు, కానీ వీళ్ళు కాదు. తెలంగాణ సోయితో ఉన్నటువంటి వాళ్ళు. తెలంగాణ రేపటి నాడు ఇలా మనం మాట్లాడకపోతే రేపు భవిష్యత్తు మన పిల్లల తరానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో కొంత దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమతోటి ఆలోచించేటువంటి వాళ్ళు కొంత దీని మీద అజ్జేయాలి. దీని మీద సెమినార్లు పెట్టండి, మేధావులు మీటింగ్లు పెట్టండి. మరి ఎక్కడ పోయారో తెలంగాణ మేధావులు అందరూ ఇలా పదవుల కోసం ఇక చోటామోటా వాళ్ళు మేధావుల పేరుతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏంది ఇప్పుడు వాడికి కూడా ఏదో ఒక పైసలు కావాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలివిగా ఇట్లాంటి విషయాలను మాట్లాడుతూ వాళ్ళందరినీ కొని పడేసిండు. ఇక అలా పేర్లు చెప్తే బాగుండదు. వాళ్ళందరూ నాకు కూడా చాలా సన్నిహితంగా నాకు కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద వాళ్ళు, ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా మీడియా ముందు, సోషల్ మీడియా ముందు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ కూడా రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చి లేకపోతే పదవులు ఇచ్చి కొనిపడేసిండు మొత్తం అందరినీ. తెలంగాణలో మేధావి అంటోడు ఎవరు లేడు. వాస్తవానికి మన దగ్గర మేధావులు చాలా తక్కువ. మేధావులు కాదు మన దగ్గర ఉన్నారు, మేధావులు. ఎక్కడ విటమిన్ దొరికితే అక్కడ పోయేటువంటి బ్యాచ్ మనది. సో కాబట్టి ఈ మేధావులందరూ పదవుల కోసము, పైసల కోసము, దీనికోసం ఉన్నారు. వాళ్ళందరినీ ఆ రకంగానే కొనేసిండు రేవంత్ రెడ్డి. ఇలా మాట్లాడుతురా ఎవరన్నా? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ మేధావి అన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి వర్గం అంతా కూడా రోజు ప్రెస్ మీట్లకు పోయి రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు, ఆ ఆందోళన కార్యక్రమం, ఈ ఆందోళన కార్యక్రమం చేస్తుండ్రి. మరి అలా వాళ్ళంతా ఎక్కడ పోయారు? కొందరికి పదవులు వచ్చినాయి, కొందరికి పైసలు వచ్చినాయి, కొందరికి ఇవన్నీ వచ్చినాయి. దీనికోసమే చూస్తూ ఉన్నారు. జర్నలిస్టులుగా, సీనియర్ జర్నలిస్టుగా ఉన్నటువంటి వాళ్ళందరూ అలా నోర్లు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు? సబ్జెక్ట్ తెలియక కాదు. ఇది మాట్లాడితే మళ్ళా ఇప్పుడు ఎవరైతే మనకు ₹1,00,00,000 ఇచ్చి పదవులు ఇచ్చిరో వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ భాగవతం అంతా బయట పడుతుంది. అందుకనే మాట్లాడకుండా ఉన్నారన్నమాట. కానీ మనం మాట్లాడాలి. ఇలా మేధావులు ఎవరు లేరు. తెలంగాణ గురించి సోయున్న ప్రతి ఒక్కరూ మేధావే, తెలంగాణ ప్రేమికులే. కాబట్టి మనం తెలుసుకొని మనం ఈ విషయాలని
అది చేయాలి. మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేస్తలేరు అంటే బనకచెర్ల ఇచ్చంపల్లి కోసమే రిపేర్ చేస్తలేరు. మేడిగడ్డను రిపేర్ చేస్తే ప్రాణహిత నీళ్ళని మనం ఆపుకుంటాం. మనకు మొత్తము ఈ గోదావరి నదిలో మన వాటా 960 టీఎంసీలు. ఈ 960 టీఎంసీలు మనకు రాకుండా చేయడం కోసము ఈడ 200 టీఎంసీల నీళ్ళని ఎత్తుకపోతాందుకు బనకచెర్లను ప్లాన్ చేసిండు మన చంద్రబాబు నాయుడు. ఇవి ఎక్కడి నీళ్ళు అయ్యా అంటే ఇవి గోదావరిలో వృధాగా పోయేటువంటి వరద జలాలు అని చెప్తా ఉన్నాడు. వరద జలాలు ఎప్పుడు మన వాటా మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కదా నువ్వు వరద జలాలు వాడుకోవాలి. మీరు వరద జలాలు వాడుకోండి, నికర జలాలు వాడుకోండి, మీరు ఏమైనా వాడుకోండి. మా 960 టీఎంసీల మన వాటాకి కావాల్సినటువంటి ప్రాజెక్టులకి అన్ని అనుమతులు, అన్ని రైట్స్ మనకి ఇచ్చిన తర్వాత కింద 200 కాకపోతే 400 వాడుకొని మనకు అభ్యంతరం లేదు. కానీ మనకి ఈ 960 టీఎంసీలకు సంబంధించినటువంటి అనుమతులు కానీ, సిడబ్ల్యూసి పర్మిషన్ కానీ, మన నీటి మీద హక్కు కానీ, రైపీరియడ్ రైట్ కానీ మనకి ఇవ్వకుండా ఈ కింద 200 టీఎంసీలు వాడుకుంటే మరి మనకి ఈ 960 టీఎంసీలు ఎక్కడికి వెళ్తాయి? సరే మనకు వచ్చినప్పుడు వాడుకోవచ్చు కదా శంకర్, ఇప్పుడే ఎందుకు అంత ఆతృత అని అనొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు గోదావరి మీద కమిషన్ మన ట్రిబ్యునల్ వేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు దాని మీద ట్రిబ్యునల్ వేస్తున్నారు. ఏది గోదావరి మీద నీటి వాటాల పంపకం కోసం. అందుకోసమే ఆగమేఘాల మీద బనకచెర్ల స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఆగమేఘాల మీద ఇచ్చంపల్లి డిపిఆర్లు రెడీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, మన దాంట్లోకేమో పర్మిషన్లు ఇయ్యరు, మన మేడిగడ్డను రిపేర్ చేయరు, మన తుపాకుల గూడెం ఏదైతే ఉందో తుపాకుల గూడెం రిజర్వాయర్ సమ్మక్క సారక్క ఉన్నది, దీనికి ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వకుండా ఇంకా కొన్ని అనుమతులు పెండింగ్ ఉన్నాయి. ఇవి ఇవ్వకుండా వీటిని వీళ్ళు అప్రూవల్ చేసుకుంటారు. ఇచ్చంపల్లిని ఈ బనకచెర్లను వీటన్ని అప్రూవల్ చేసుకొని మనకంటే ముందుగానే వాళ్ళు దాటికి అనుమతి తీసుకుంటారు. అంటే రైపేరియన్ రైట్ వాటికి తీసుకుంటారు. సో అప్పుడు మనకి 960 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళ కంటే ముందే వీళ్ళు ఇవి వాడుకోవడానికి వాళ్ళకి హక్కు వస్తుంది గోదావరి నది మీద. అంటే 960 టీఎంసీలు మనం వాడుకున్నాక మిగతా వీళ్ళకి వస్తే ప్రాబ్లం లేదు. కానీ వన్స్ మనకంటే ముందుగానే వీళ్ళకి అనుమతులు వచ్చినాయి అనుకో, మనకంటే ముందుగానే వీళ్ళకి అనుమతులు వస్తే వీళ్ళు వాడుకున్నాకనే మనం 960 వాడుకోవాల్సి వస్తుంది. మనది పై రాష్ట్రం అయినప్పటికీ కూడా. ఒకవేళ లేకపోతే ఇంతకంటే తక్కువనే వాడుకోవాలి, ఉన్నదంటేనే వాడుకోవాలి. సో ఈ రకంగా మన హక్కులు పోతా ఉన్నాయి. అసలు నికర జలాలు ఏమి ఎన్ని వస్తున్నాయి ఏందనేది ఒక ప్రామాణిక కానీ ఒక అది కానీ లేదు. ఇలా మన వాటా మనకు మొత్తం తేల్చేసినాక మన లెక్కలని మనకు క్లియర్గా ఇచ్చిన తర్వాత నువ్వు 100 కట్టుకో కింద, ఆ ప్రయత్నం చేయాలి. కానీ ఇవి చేయకుండా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుస్తలేదా, మరి తెలిసి కూడా నోరు మూసుకొని కూర్చుంటున్నా అర్థమవుతలేదు. మేడిగడ్డని కేవలం రిపేర్ చేయకపోవడానికి కారణము చంద్రబాబు నాయుడిని మోడీని సాటిస్ఫై చేయడం కోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి, లేకపోతే చాలా ప్రమాదం వాటిలో అటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఇది కనుక నీళ్లు ఈ ఇచ్చంపల్లికి దీనికి అనుమతులు వచ్చేసి వాటి డిపిఆర్లకు సిడబ్ల్యూసి కానీ నీటి కేటాయింపులు అయిపోయినాయి అనుకో, ఖతమేగా మన పని. మళ్ళా మనము నీళ్ళ కోసం మరొక తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం చేయాల్సి వస్తుంది. యుద్ధం చేసినా కానీ అంత ఈజీగా ఉండదు కథ. రాష్ట్రం తెచ్చుకొని కూడా ఉపయోగం లేకుండా అవుతుంది. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, మరి ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేసిండు. కేసీఆర్ చేసిన కాబట్టి కొన్ని అనుమతులు వచ్చినాయి, ఇంకా కూడా రావాలి. కేంద్రంతో మంచిగా ఉంటే వస్తున్నాయి. ఇలా కేంద్రంతో మంచిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి మరి తేవచ్చు కదా మిగతా అనుమతులన్నీ. పోనీ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఎంపీలు 8 మంది ఉన్నారు ఇక్కడ, మరి వాళ్ళన్న తేవచ్చు కదా, వాళ్ళు దేరు. అసలు బీజేపీ ఒక్కడు కూడా కనీసం దీని మీద మాట్లాడరండి. ఈ నీళ్ళకు సంబంధించి కానీ బీజేపీలో అంతా ఎట్లా ఉంటుంది, వెరైటీ ఉంటుంది, వాళ్ళ వ్యవహారమే అంత వెరైటీ ఉంటుంది. అయితే హిందుత్వం, ముస్లిం పంచాయతీలు లేకపోతే ఇండియా పాకిస్తాన్ పంచాయతీలలో రోడ్ల మీదకి వచ్చి తిరంగ జెండాలు పట్టుకొని తిరుగుతారు. కానీ ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మాత్రం వాళ్ళు నోరు తెరవరు. వాళ్ళకి అవసరం లేని సబ్జెక్టు మనకి ఇది మన సబ్జెక్టే కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మరి ఇదేం పోయే కాలమో ఏందో. మరి బీజేపీ వాళ్ళకు ఓట్లు వేసేటువంటి ప్రజలకు కాళ్ళు మొక్కాలి. వీళ్ళకు తెలంగాణ సోయి ఉండదు, నీళ్ళ సోయి ఉండదు, ఏమీ ఉండదు. ఇక నిజామాబాద్ ఆ ప్రాంతం నుంచి గెలిచినటువంటి వాళ్ళకైతే వాళ్ళది ఎంతసేపు ఉన్నా ఇంక ఒకటే ఎజెండా, ఒకటే మోడీకి భజన చేయాలి, హిందుత్వం అని చెప్పాలి తప్ప ఇంకొకటి లేనేలేదు. మరి ఈ నీళ్లు ఇవన్నీ పోతే ఇందులో మెజారిటీగా నష్టపోయేది కూడా మెజారిటీగా 90% హిందువులే. హిందువులు అంటే ఎవరు? బీజేపీలో ఉన్నోళ్ళే హిందువులు కాదు కదా, వ్యవసాయం చేసుకుంటూ కూడా హిందువులే కదా.
మరి వాళ్ళే నష్టపోతారు అందరూ. మరి ఆ హిందువుల కోసం కొట్లాడే పార్టీ కనీసం ఈ నీళ్ళ కోసం మాట్లాడాలి కదా, ఏడ మాట్లాడతలేదు. ఇట రేవంత్ రెడ్డి మాట్లాడు, ఇట బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు. అటు చంద్రబాబు నాయుడు చేసే పని చంద్రబాబు నాయుడు చేస్తూనే ఉన్నాడు, ఇట్లా చేసే కుట్రలను చేస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి మిత్రులు మనమే కొంత ఇవి అర్థం చేసుకొని ఈ విషయాన్ని 10 మంది తెలియజేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలి.